మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో నిజమైన ప్రేమ అనేది ఎలా ఉంటుంది, ప్రేమలో పడటం, ప్రేమలో ఎదగడం ఈ రెండిటికి ఉన్న తేడా ఏమిటి అని తెలుసుకున్నాం కదా! ప్రేమ స్వేచ్ఛనిస్తుంది అని, ప్రేమ ఒక స్వతంత్రమని, ప్రేమ రెక్కల్ని ఇస్తుందని, ప్రేమ బందీఖానా అవ్వలేదు అని, ఇటువంటి ప్రేమ స్వభావం కేవలం జాగృతి కలిగి ఉండటం వల్లే కలుగుతుంది అని తెలుసుకున్నాం. అంటే అవేర్‌గా మనల్ని మనం గమనిస్తూ, అంటే మన శరీరాన్ని, ఆలోచనలను, మనోవికారాలను గమనిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి ప్రేమను మనం అనుభూతి చెందగలం కదా! అయితే ప్రస్తుతం మనకి తెలిసిన ప్రేమ ఒక పాపం. ఎందుకు అంటే అది నిద్రలో నుంచి పుట్టింది కాబట్టి. నిద్రలో నుంచి పుట్టింది అంటే అక్కడ ఎరుక, గమనిక అనేది లేదు కాబట్టి అది ఒక పాపం అంటున్నారు ఓషో. సో, ఇక్కడ మనకి తెలిసిన ప్రేమ ఎటువంటిది? ప్రేమలో పడిపోయే ప్రేమ, ప్రేమలో ఎదగగలిగే ప్రేమ. ఒక్కసారి మనల్ని మనం గమనించుకుందాం, విశ్లేషించుకుందాం, ఆలోచించుకుందాం. ఇక ప్రేమలో ఎదగడానికి మన ప్రయత్నం అంతా ఉండేటట్టు మనల్ని మనం చక్కగా మార్చుకుందాం. అయితే మనం చేసే ప్రతి పనికి ఇది వర్తిస్తుంది అంటున్నారు ఓషో. ఒకవేళ మనం ఒక మంచి పని చేయడానికి ట్రై చేశామనుకోండి, మనం హానిని మాత్రమే చేస్తామంట. మంచి పనులు చేసే వారిని ఒకసారి చూడండి, వారెప్పుడూ కీడునే చేస్తారు. ఈ లోకంలో ఎక్కువ చెడు చేసేది వాళ్ళే. సమాజాన్ని ఉద్ధరించేవారు, విప్లవకారులు అని చెప్పుకొని తిరిగేవారు వీరే ఎక్కువ చెడు చేసేవారు అని అంటున్నారు ఓషో. కానీ వారి తప్పు ఎక్కడుందో కనిపెట్టడం కష్టం. ఎందుకు అంటే వారు చాలా మంచివారు కాబట్టి. వారెప్పుడూ ఇతరులకు మంచి చేద్దామని చూస్తారు. వారు ఇంకొకరిని ఖైదు చేయటానికి సృష్టించుకున్న ఒక దారి అంటున్నారు ఓషో. ఇంకొకరిని ఖైదు చేయడానికి సృష్టించే దారి అట అది. మరి ఒకవేళ వారిని మనకు మంచి చేయడానికి మనం అంగీకరించామనుకోండి, ఓకే, నాకు మంచి చేయండి, నాకు ఈ సాయం కావాలి, మీరు నాకు మంచి చేస్తే నాకు ఓకే అని మనం వాళ్ళతో చెప్పామనుకోండి, ఇక మనం వారి సొంతం అయిపోయినట్టే. అంటే వారు మన పాదాలను ఒత్తుతారు. ఇప్పుడో లేకో ఆ తర్వాత అయినా వారి చేతులు మన పీకను పట్టుకుంటాయి అంటారు ఓషో. వారు పాదాల దగ్గర మొదలు పెడతారు, పీకల దగ్గర ముగిస్తారు. ఎందుకు అంటే వారి స్పృహలో లేరు కాబట్టి. వారు ఏం చేస్తున్నారో వారికి తెలీదు. వారి ఒక జిత్తుని నేర్చుకున్నారు అంటున్నారు ఓషో. అదేమిటి అంటే, ఒకవేళ మనం ఎవరినైనా సొంతం చేసుకోవాలంటే ఏదో ఒక మంచి చేయండి అనే జిత్తును వాళ్ళు నేర్చుకున్నారట. వారు ఈ ఇటువంటి కపటమైన ఉపాయం నేర్చుకున్నారన్న విషయం కూడా వారికి తెలియదు. ఎందుకు అంటే వారు ఎరుకలో లేరు. కానీ వారు అపకారమే చేస్తారు అని ఖచ్చితంగా చెప్తున్నారు ఓషో. ఎందుకు అంటే ఏ విషయమైనా, ఏ సంగతి అయినా ఇంకో వ్యక్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దాని పేరు లేక ఆకారం ఏదైనా సరే అది అధర్మం, అది స్పృహలేనితనం, అది ఎరుకలేనితనం, అది ఒక పాపం అని ఖచ్చితంగా చెప్తున్నారు ఓషో. మనం చర్చిలు, మన గుళ్ళు గోపురాలు, మన మసీదులు ఇవన్నీ కూడా మన పట్ల పాపమే చేశాయి అని ఖచ్చితంగా చెప్తున్నారు ఓషో. ఎందుకంటే అవన్నీ కూడా మనల్ని స్వాధీనం చేసుకున్నాయి కాబట్టి. ఏదైనా ఇంకొక వ్యక్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దాని పేరు లేక ఆకారం ఏదైనా సరే అది అధర్మం, అది పాపం అనుకున్నాం కదా! మరి ఈ చర్చిలు, గుళ్ళు, గోపురాలు, మసీదులు ఇవన్నీ కూడా ఎంతోమందిని స్వాధీనం చేసుకుంటున్నాయి. అందుకే ఇవన్నీ కూడా పాపం చేస్తున్నాయి అంటున్నారు ఓషో. అవన్నీ మనపై పెత్తనం చెలాయిస్తున్నాయి కదా! ప్రతి చర్చి ధర్మానికి వ్యతిరేకమే అంటున్నారు ఓషో. ఎందుకు అనంటే ఓషో ఏమంటారంటే, మతం లేక ధర్మం అనేది ఒక స్వతంత్రం కదా, ఒక స్వేచ్ఛ. మతం అనేది ఒక స్వేచ్ఛ. మరి జీసస్
మనకు రెక్కలివ్వడానికి, స్వేచ్ఛనివ్వడానికి ప్రయత్నించారు. అయితే మరేం జరిగింది? ఎలా ఈ చర్చ మధ్యలో వచ్చింది? ఇది ఎలా జరిగింది అంటే, జీసస్ పూర్తిగా వేరే స్థితిలో, అంటే ఏ స్థితిలో? జాగృతి స్థితిలో, అంటే అవేర్‌గా గమనిస్తూ ఆ స్థితిలో జీవించారు. కానీ ఆయన చెప్పినవన్నీ విన్నవారు, అతన్ని అనుసరించిన వారు ఏ స్థితిలో ఉన్నారు? నిద్రావస్థలో జీవించారు. వారు ఏం విన్నా వారి కలలకు తగినట్లుగా వారు అర్థం చేసుకున్నారు. క్రీస్తు మనకు మతాన్ని, ధర్మాన్ని ఇచ్చాడు. తరువాత గాఢ నిద్రలో ఉన్న జనాలు ఆ ధర్మాన్ని ఎలా మార్చారు? చర్చిగా మార్చేశారు అంటున్నారు ఓషో. ఓషో ఏమంటారంటే, ఈ ఆచార్యులు, పూజారులు, మత గురువులు ఎంత బాగా వ్యాపారం చేశారు అంటే, స్వతంత్రాన్ని ఖైదీగా మార్చారు. స్వేచ్ఛ లేకుండా చేశారు మనుషులకి అని అంటున్నారు. సత్యాన్ని వారు సిద్ధాంతంగా మార్చారు. వారు ప్రతిదాన్ని జాగృతి స్థితిలో నుంచి నిద్రావస్థ స్థితిలోకి మార్చేశారు అంటున్నారు. ఈ నిద్ర ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడ ట్రై చేయాలి. ఎందుకు అంటే, ఒకవేళ అదేమిటో మనకు అనుభూతి అయితే మనం అప్పటికే చురుగ్గా అవ్వడం మొదలుపెట్టినట్లే. ఇప్పటికే మనం ఆ నిద్రలో నుంచి బయటపడే దారిలో ఉన్నట్లే అర్థం. ఏమిటి నిద్ర? ఇది ఎలా జరుగుతోంది? దీని యంత్రాంగం ఏమిటి? ఇది పనిచేసే విధానం, తీరుతెన్నులు ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. ఆన్సర్స్ నిజాయితీగా చెప్పుకోండి. దీని గురించి ఆలోచిస్తే, మనసు అనేది ఎప్పుడు గతంలోనే ఉంటుంది, లేక భవిష్యత్తులోనైనా ఉంటుంది కదా. అది వర్తమానంలో ఉండలేదు. ప్రెజెంట్ మూమెంట్లో, ఈ క్షణంలో మనసు ఉండలేదు. ప్రస్తుతంలో ఉండటం మనసుకి బొత్తిగా ఇంపాసిబుల్ అసలు. మనం వర్తమానంలో ఉంటే మనసు ఇంకా అక్కడ ఉండదు. వర్తమాన క్షణంలో మనసు ఉండలేదు. ఎందుకు అంటే, మనసు అంటేనే ఆలోచన కదా. మనం ప్రస్తుతంలో అసలు ఎలా ఆలోచించగలం? మనం గతాన్ని గురించి ఆలోచించగలం. అది ఇప్పటికే మన జ్ఞాపకంలో ఒక భాగమైపోయింది కాబట్టి కదా. దాన్ని మనసు సాధించగలదు. అలాగే మనం భవిష్యత్తు గురించి కూడా ఆలోచించగలం. అది ఇంకా రాలేదు. దాని గురించి మనస్సు కలలు కనగలదు. మనస్సు 2 పనులు చేయగలదు. అది గతంలోకైనా కదులుతుంది. దానికి చాలా స్థలం ఉంది అక్కడ కదలడానికి. గతం అనే విస్తారమైన స్థలం ఉంది జరగడానికి. మనం అలా గతంలోకి వెళ్తూనే ఉంటాం. లేక మనస్సు భవిష్యత్తులోకి జరుగుతుంది. మళ్ళీ విస్తారమైన స్థలం. దానికి అంతమంటూ ఏమీ లేదు. మనం అలా ఊహించుకుంటూ, కలలు కంటూ ఉండగలం కదా. ఇలా మనసు గతంలోకైనా కదులుతుంది, భవిష్యత్తులోకైనా జరుగుతుంది. ఎందుకు అంటే, గతం తాలూకు విస్తారమైన స్థలం ఉంది, భవిష్యత్తు తాలూకు కూడా విస్తారమైన స్థలం ఉంది. కాబట్టి మనసు కదలడానికి, జరగడానికి స్థలమే లేని చోటు ఏమిటో తెలుసా? ప్రస్తుత క్షణంలో, ప్రస్తుతంలో, వర్తమానంలో. అందుకే ప్రస్తుతంలో మనస్సు అసలు ఎలా పని చేయగలదు? మనస్సు కదలడానికి, జరగడానికే స్థలమే లేదక్కడ. గతంలో అయితే, భవిష్యత్తులో అయితే చాలా స్థలం ఉంది. వర్తమానంలో ఆ స్థలం లేదు. అందుకే ఈ వర్తమానం అన్నది ఒక విభజించే గీత అంతే. దానికి చోటేమీ లేదు. గతాన్ని, భవిష్యత్తుని సెపరేట్ చేసే గీత ఒక వర్తమానం. మనం ప్రస్తుతంలో ఉండగలం, కానీ ప్రస్తుతంలో ఉన్నప్పుడు ఆలోచించలేం.
ఆలోచించడానికి చోటు కావాలి. ఆలోచనకి స్థలం అవసరం. ఆలోచనలు కేవలం వస్తువుల్లాంటివే. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. ఆలోచనలు సూక్ష్మమైన వస్తువులు. అవి జడ పదార్థాలు. ఆలోచనలు ఆధ్యాత్మికం కానే కావు. ఎందుకు అంటే ఆధ్యాత్మికత అనే పరిమాణం ఆలోచనలు లేని స్థితిలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఆలోచనలు జడ పదార్థాలు. చాలా సూక్ష్మం. ప్రతి జడ పదార్థానికి స్థలం అనేది అవసరం. అయితే ఆ స్థలం అనేది గతంలో ఉంది, భవిష్యత్తులో ఉంది. సో ఆలోచనలు గతానికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి వస్తూ ఉంటాయి. కానీ వర్తమానం అనేది జస్ట్ ఈ గతాన్ని, భవిష్యత్తుని సెపరేట్ చేసే ఒక గీత మాత్రమే. అందుకే వర్తమానంలో మనం ఆలోచించలేము. కావాలి అంటే ఒక్కసారి గమనించండి. దీని గురించి మరింత డీప్గా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.